గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమని యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, అనుదినము కూడా పరిశుద్ధ గ్రంథంలోని ఇక లేఖనముల చేత వాక్యముల చేత మనం ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాం. ఈరోజు కూడా అనుదిన కృపల భాగంగా లేఖన భాగం మనం చూసుకుంటుంటే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనంలో, నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ప్రియులారా, ఆ పరమ తండ్రి సన్నిధిలో హన్నమ్మ తన గర్భములో నుండి జన్మించిన సమూయేలును యెహోవాకు ప్రతిష్ఠిస్తుంది. తనకు గర్భఫలం లేక తన అవమానంతో ఆయన సన్నిధికి వచ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకుంది. అయ్యా, నువ్వు నాకు గర్భఫలం ఇస్తే ఆ గర్భఫలంను తిరిగి నీ సన్నిధిలో నీకు ప్రతిష్ఠిస్తాను, నీకే సమర్పిస్తానని ఆమె కన్నీతో ప్రార్థన చేసినప్పుడు ఆమె ప్రార్థన పరమతండ్రిని ఆలకించి అంగీకరించి ఆమె గర్భంలో సమూయేలును పరమతండ్రి ఉంచుతూ వచ్చాడు. ఆ గర్భంలో నుంచి జన్మించిన సమూయేలును 3 సంవత్సరాల తర్వాత పాలు విడవగానే తీసుకొచ్చి యెహోవా మందిరంలో ఆయనను ప్రతిష్ఠిస్తూ వచ్చింది. కాబట్టి ఆ విధంగా తల్లి గర్భంలోనే సమూయేలు గారు ప్రతిష్ఠింపబడిన వ్యక్తి. ఆ పరమ తండ్రి మనల్ని కూడా మన జీవితాలలో ఆయన ఏం చేస్తున్నాడంటే తల్లి గర్భంలోనే ఏర్పరచుకొని ఆయన ప్రతిష్ఠించుకుంటున్నాడు. ఆయన నామ మహిమ కొరకు, ఆయన నామ ఘనత కొరకు. ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా, నేను నిన్ను తల్లి గర్భంలోనే ఏర్పరచుకున్నాను, తల్లి గర్భం నుండి బయలుపడగొనిపే నేను ప్రతిష్ఠించుకున్నాను అంటున్నాడు. కాబట్టి ఆ భక్తులందరూ కూడా తల్లి గర్భంలోనే వారు ప్రతిష్ఠింపబడిన ఒక గొప్ప వ్యక్తులు వాళ్ళు. కాబట్టి ఈ దినాలలో కూడా ఈ సర్వసత్యాన్ని మనం తెలుసుకున్నాము అంటే, యెహోవా నామమును మనం తెలుసుకున్నాము, మనం గ్రహించగలుగుతూ వచ్చాము. మనం ఈ సర్వసత్యంలో, ఈ నీతి మార్గంలో మనం నడుస్తున్నాము అంటే ఆ పరమ తండ్రి తల్లి గర్భంలో మనం భిన్నంగా రూపపడుకునిపే మనం ఏర్పాటు చేసుకొని తల్లి గర్భం నుండి మనం బయలుపడకమునిపే ఆయన మనల్ని యెహోవా నామ మహిమ కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. సుమా, మనం ప్రతిష్ఠింపబడిన జనాంగముగా ఈ దినమున మనం ఆయన సన్నిధిలో నిలబడగలుగుతున్నాం. అది ఆయన ఏర్పాటు, ఆయన ప్రణాళిక. కాబట్టి ఈ దినమున ప్రతిష్ఠింపబడిన జనాంగముగా కనబడుతున్న నీవు ఆయనకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా ఆరాధన చేయాలి. నువ్వు ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. ఆయన యొక్క నీతి రాజ్య వ్యాప్తి నిమిత్తము, ఆయన యొక్క నామము అనేకులకు ప్రకటింపబడిన నిమిత్తము, ఆయన యొక్క నీతి అనేకులకు తెలియపరచబడిన నిమిత్తము ఆయన నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. నువ్వు ప్రతిష్ఠింపబడిన వాడవు. కాబట్టి నిన్ను గర్భంలోనే రూపించి, గర్భంలోనే నేను ఎరిగి, గర్భంలోనే నిన్ను ఆయన అభిషేకించుకొని ప్రతిష్ఠించుకొని ఆయన తల్లి గర్భంలో నుంచి నిన్ను బయటకు రప్పించి ఆయన నామ మహిమ కొరకు నిన్ను నిలబెట్టుకుంటున్నాడు. ఇది నువ్వు గుర్తెరుగు. కాబట్టి నువ్వు మామూలు వ్యక్తివి కావు. కాబట్టి యెహోవా నామమును నువ్వు ఎరుగుతున్నావు, ఆయన సర్వసత్యం ఎరుగుతున్నావు అంటే ప్రతిష్ఠింపబడిన వాడమని గుర్తెరుగుదాం. అట్టి విధంగా ప్రతిష్ఠింపబడిన వ్యక్తులుగా మనం ఆయన సన్నిధిలో కనబడదాం. పరమ తండ్రి ఆ విధంగా తన ఆత్మతమను నింపి ఆ బలపరచునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ సర్వోన్నతమైన నీకు ఏర్పాటును బట్టి, నీ ప్రణాళికను బట్టి, నీ ప్రతిష్ఠితను బట్టి నీకు స్తోత్రం తెలుసుకుంటూ ఆ ప్రతిష్ఠితలో మేము నిలిచేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతమైన ఎలోహిమని యెహోవా కృప, ఆయన కనికరము, ఆయన దయావాత్సల్యత నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.